హలో అండి, వెల్కమ్ టు డెస్టినేషన్ డిస్కవరీ ఛానల్. ఈరోజు నుంచి మనం శ్రీరంగం, మదురై, రామేశ్వరం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి, ఇంకా ట్రిప్ బడ్జెట్ ఎంత అవుతుంది, ఆలయ చరిత్రతో సహితం అన్నీ తెలుసుకుందాం. నేను వీటన్నిటికీ చెన్నై నుంచి ట్రావెల్ చేశాను. చెన్నై నుంచి మనకి టీఎన్ఎస్టీసీ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన చాలా ఏసీ బస్సెస్ దొరుకుతాయి. చెన్నై నుంచి శ్రీరంగం వెళ్ళడానికి మనం టీఎన్ఎస్టీసీ యాప్లోంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైస్ 200 రూపాయల నుంచి 400 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బస్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూద్దాం. ఈ బస్ బయట నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకా లోపల కూడా చాలా కంఫర్టబుల్ సీట్స్ విత్ ఏసీ అన్నీ దొరుకుతాయి. కావాలంటే మీరు సిట్టింగ్ లేదా స్లీపర్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ బస్ చెన్నైలో ఉన్న కోయంబేడు బస్ స్టాప్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత తాంబరం, పోథేరి ఇలాగ అయ్యి అలా శ్రీరంగం వెళ్తుంది. నేను కోయంబేడు బస్ స్టాండ్ నుంచి 5 గంటలకు స్టార్ట్ అయ్యాను. 5 గంటలకు స్టార్ట్ అయితే మనం శ్రీరంగం అరౌండ్ 9:30-10 గంటలు చేరవచ్చు. అప్పుడు ఒక్క రోజులో శ్రీరంగం అంతా మనం చూడవచ్చు. బ్రేక్ఫాస్ట్ చేయడానికి నాకైతే శ్రీ హోటల్ వసంత్ భవన్ దగ్గర ఆపింది. ఇక్కడ నేనైతే దోశ ట్రై చేశాను, పర్లేదు, బాగుంది. ఇంకాస్త సేపు ట్రావెల్ చేశాక బస్ మనకి తిరుచినాపల్లి దగ్గర ఆపింది. ఈ తిరుచినాపల్లి ఆపాక ఎదురుగుంటే మీకు ఒక వే కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే మీకు చాలా శ్రీరంగానికి బస్సెస్ అవి అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు శ్రీరంగం వెళ్ళొచ్చు. మనం శ్రీరంగం చేరుకున్నాక రూమ్స్ కోసం బుకింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ ఏంటని మాట్లాడుకుందాం. ఫైనలీ మనం శ్రీరంగం చేరుకున్నాం. అక్కడ ఆలయ ప్రాకారం దగ్గరలోనే మనకి చాలా మటుకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు, లేదా అంటే అక్కడికి వెళ్ళైనా బుక్ చేసుకోవచ్చు. నేనైతే అక్కడికి వెళ్ళి శ్రీ కృష్ణ మహల్ అనే ప్లేస్ దగ్గర బుక్ చేసుకున్నా. ఇది మనకి ఎగ్జాక్ట్ కోవిలికి రైట్ సైడ్లోనే ఉంటుంది. నాకైతే 800 రూపీస్ to 1000 రూపీస్ మధ్యలో పడ్డది. ఇది యాక్చువల్గా అయితే ఒక కళ్యాణ మండపం, బట్ మనకు కావాలంటే రూమ్స్ కూడా ఇస్తారు వాళ్ళు. 800 రూపీస్లో అయితే ఇద్దరు ఉండడానికి పర్లేదు, ఓకే, 1 నైట్ స్టే చేయొచ్చు, బాగానే ఉంది. ఫస్ట్ మేము దిగగానే 11కి అలా దిగాము. 11 o'clockకి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అని అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ మనం శ్రీరంగం ఆలయం దర్శనానికి వెళ్ళిపోదాం. ఇది మన టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ పక్కనే జోళ్ళు పెట్టుకోవడానికి స్టాండ్ అవన్నీ ఉంటాయి. మనం అక్కడికి పెట్టుకోవచ్చు కావాలంటే. టెంపుల్ టైమింగ్స్ నేను ఇప్పుడు ఫోటోలో చూపిస్తాను, చూడండి. ఇది మన కోవిల రాజగోపురం. ఇప్పుడు మీరు చూస్తున్న రాజగోపురం 240 అడుగులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురం. దీని నిర్మాణం అచ్యుతదేవరాయల కాలం నుంచి మొదలైంది, కానీ అతను చనిపోవడంతో సగంలోనే ఆగిపోయింది. దాని తర్వాత చాలా పాండ్యరాజులు, చోళరాజులు నిర్మించారు. 400 ఏళ్ళ తర్వాత అహోబిలాని మఠానికి చెందిన 44వ GR శ్రీ వేదాంత దేశికర్ 1987లో దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇది మొత్తం 155 ఎకరాలు, 4 కిలోమీటర్లు, 7 ప్రాకారాలు, 21 గోపురాలతో విరజిల్లుతుంది. రంగరంగ గోపురం వరకు ఇల్లులు, షాప్స్ అన్నీ ఉంటాయి. దాని తర్వాత అంతా ఆలయ ప్రాకారం. అక్కడ దాకా మన వెహికల్స్ అన్నీ తీసుకెళ్ళచ్చు. ఇక్కడ విష్ణుమూర్తి రంగనాథుడుగా, ఇంకా అమ్మవారు రంగనాయకి అమ్మవారుగా వెలిసారు. శ్రీ మహావిష్ణు స్వయంభూగా వెలిసిన 8 క్షేత్రాల్లోంచి ఇది మొదటిది. 108 విష్ణు దివ్య దేశాల్లోంచి 105 మన ఇండియాలోనే, 1 నేపాల్లోనే, 2 అవుట్ సైడ్ ద అర్త్ ఉన్నట్లు భావిస్తారు. ఒకటి తిరుప్పార్కట్టల్, ఇంకోటి వైకుంఠం. ఈ 108 దివ్య దేశాల్లో మొట్టమొదటి దివ్య దేశం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. కావేరీ నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంలో ఇది ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద దేవాలయం. కంబోడియాలో ఉన్న అంగకర్ వాట్ అనే దివ్య దేశం చాలా పెద్దది, బట్ దాంట్లో పూజలు అవి ఏంటి అవ్వవు. నిత్యలు పూజలు అందుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయం శ్రీరంగం. శ్రీరంగానికి భూలోక వైకుంఠంగాను, ఆలయ ద్వీపం,
తిరువారంగ తిరుపతి పెరియా కోవిల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి మొత్తం 21 గోపురాలు ఉంటాయి. ఈ 21 గోపురాలని మనం ఇక్కడి నుంచి దర్శించుకోవచ్చు. ఈ అందమైన గోపురాలని, ప్రాకారాలని చూడడానికి అసలు మన 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడ అన్ని 21 గోపురాలు రంగులు రంగులుగా ఉంటాయి, కానీ ఈ ఒక్క గోపురం మటుకు తెల్ల రంగులో ఉంటుంది. దీనికి వెల్లై గోపురం అని అంటారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ దండయాత్రకి వచ్చినప్పుడు 13,000 శ్రీ వైష్ణవుల్ని చంపి విష్ణు ఆలయాలన్నీ ధ్వంసం చేసి వజ్ర వైడూర్యాలన్నీ వెతికెళ్ళిపోయేవారు. ఎంతో విశిష్టమైన బంగారంతో చేయబడిన నంపెరుమాల్ అనే విగ్రహాన్ని కాపాడడానికి ఈ ఆలయ ఆచార్యులైన పిల్లై లోకాచారి ఆ విగ్రహాన్ని తీసుకొని తిరునల్వేలి పారిపోవడానికి ప్రయత్నించారు. అక్కడ ఉన్న దేవదాసి అయిన వెల్లై తన నృత్యంతో సైనిక కమాండర్ సమయమంతా వృధా చేసి పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసి చంపేసింది. చంపేసిన బాధలో రంగనాథుని తలుచుకుంటూ ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇలా అక్కడి నుంచి లోకాచార్యులు తప్పించుకున్నారు. తన చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని తెల్ల రంగులో ఈ గోపురాన్ని తెల్ల రంగు వేసి వెల్లై గోపురం అని పేరు పెట్టారు. ఇది ఆ గోపురం తెల్ల రంగులో ఉన్న రహస్యం. మనం ఈ ఆలయ చరిత్ర కొంచెం ముందున్న ఉచ్చపిల్లార్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. ఈ గుడికి వెళ్ళినప్పుడు కాస్త టైం స్పెండ్ చేసి ఆలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ అంతటినీ చూసి రండి. ఈ గుడిలో ఉన్న ఆర్కిటెక్చర్ చాలా 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 బాగుంటుంది. మన రంగనాథ స్వామి దర్శనం అయిపోయాక కొంచెం ముందుకు వస్తే మనకు విమాన గోపురం కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం దాని దండం పెట్టుకుందాం. దాని తర్వాత కొంచెం పక్కనే 2 బల్లీలు అయితే కనిపిస్తాయి. దాన్ని ముట్టుకోవడానికి కుదరదు, కానీ మనం దాన్ని నమస్కరించుకుంటూ ముందుకు వెళ్దాం. దీని తర్వాత చక్ర తాళ్వార్ గారి సన్నిధి వస్తుంది. అది చూసుకుంటూ మనం అలా కొంచెం ముందుకు వెళ్తే రంగనాయకి అమ్మవారి కోవిల్ వస్తుంది. లోపలికి కెమెరాస్ అయితే అలౌడ్ లేదు. దీన్ని దర్శించుకున్నాక మనం అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక మూలన ఒక పుష్కరిణి వస్తుంది. ఆ పుష్కరిణి పేరే చంద్ర పుష్కరిణి. ఆ పుష్కరిణి ముందుగా మనకి కోదండరామస్వామి ఆలయం ఉంటుంది. అలా దర్శించుకొని అలా ముందుకు వెళ్తే మనకి 1000 పిల్లర్ మండపం కనిపిస్తుంది. ఇది జనరల్గా అయితే క్లోజ్డ్ ఉంటుంది, ఏదైనా ఒకేషన్స్ టైం అయితేనే ఓపెన్ చేస్తారు. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్ష ప్రదాయిని మంజుళవాసిని వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ దీన్ని అలా చూస్తూ మనం అలా ముందుకెళ్తే శేషరాయల వారి మండపం వస్తుంది. ఇక్కడ దీని ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. దీని ఆర్కిటెక్చర్ చూద్దాం. ఈ ఆర్కిటెక్చర్ని అయితే అస్సలు మిస్ కావద్దు. అది అలా చూస్తూ ముందుకు వెళ్తే మనకి రామానుజన్ వారి సన్నిధి వస్తుంది. ఈ రామానుజన్ వారి శరీరం 800 ఏళ్ళ క్రితం చనిపోయాక ఈ ఆలయంలో అలాగే భద్రపరిచి ఉంచారు. దీని తర్వాత అలా ముందుకు వెళ్తే మనకు ఒక మ్యూజియం కనిపిస్తుంది. దర్శనం అంతా అయిపోయాక మేమైతే ఇక్కడ పెట్టిన ప్రసాదం తిన్నాం. మ్యూజియం నుంచి అలాగ మనం ముందుకు వస్తే మళ్ళీ మన గోపురం దగ్గరికి వచ్చేస్తాం. ఇది మన మొత్తం శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇప్పుడు మనం జంబుకేశ్వర ఆలయాన్ని దర్శించుకుందాం. ఇది పంచభూతాల్లో అయిన ఒక లింగం. దీనికి జలలింగం అని కూడా అంటారు. మన రంగనాథ స్వామి ఆలయం నుంచి
ఈ ఆలయానికి రావడానికి 2 కిలోమీటర్లు. ఆటోలు, బస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది 1800 సంవత్సరం పురాతనది అని చెప్పడానికి చాలా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది మొదట 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. ఎలాగైతే శ్రీకాళహస్తిలో వాయులింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, కాంచీపురంలో పృథ్వీలింగం, అలాగే ఇక్కడ జంబుకేశ్వర ఆలయంలో జలలింగంగా ఇక్కడ శివుడు వెలిశారు. ఇప్పుడు మనం దీని మొదటి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు శంభుడు అనే ఒక శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా శివుడికి కఠోర దీక్ష చేసేవారు. ఆ దీక్షకు మెచ్చి ఒకసారి శివుడు ప్రత్యక్షమయ్యి నీకు ఏం వరం కావాలో కోరుకో నాయనా అని అడుగుతారు. అప్పుడు శంభుడు నేను మీకు ప్రత్యక్షంగా పూజలు చేయాలి అని కోరుకుంటారు. అప్పుడు శివుడు ఇక్కడ శివలింగ రూపంలో వెలిసినప్పుడు నువ్వు జంబవృక్ష రూపంలో వెళ్ళు అని చెప్పి అంతర్ధ్యానం అవుతారు. ఇది ఈ మొదటి స్థల పురాణం. ఇప్పుడు మనం స్థల పురాణంలో రెండో కథ ఏంటి అని తెలుసుకుందాం. మహాశివ గణాల్లో అయిన మాల్యవానుడు ఇంకా పుష్పవంతుడు అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా గొడవ పడేవారు. సో ఆ గొడవను చూడలేక శివుడికి ఆగ్రహం వచ్చి వాళ్ళిద్దరికీ శాపం ఇస్తారు. శాపం ఏంటంటే మాల్యవానుడికి సాలిపురుగుగాను, పుష్పవంతుడికి ఏనుగుగాను భూలోకంలో పుట్టమని శాపం ఇస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కావేరి నది తీరాన జన్మిస్తారు. అప్పుడు ఆ దగ్గరలో ఉన్న జంబుకేశ్వర ఆలయానికి వచ్చి శివుడికి రోజు ఆ సాలిపురుగు ఇంకా ఏనుగు వచ్చి పూజించేవి. లింగం పైన ఎటువంటి ఆకులు అవి పడకూడదని చెప్పి సాలిపురుగు రోజు గూడుని అల్లేది. అప్పుడు ఏనుగు శివలింగం చుట్టూరు గూడుని చూసి ఏంటది నువ్వు నీ ఎంగిలితో అంతా గూడు నల్లేవు అని చెప్పి ఏనుగు రోజు వచ్చి నీళ్లు పోసేది. నీళ్లు పోసి చక్కగా అనేక ఆకులు పువ్వులు తెచ్చి అలంకరించేది. ఇలా ఏనుగు రోజు చేయడంతో సాలిపురుగుకి ఒకరోజు కోపం వచ్చింది. అప్పుడు సాలిపురుగు కోపంతో ఏంటి నేను రోజు గూడు నల్లుతుంటే నువ్వు రోజు వచ్చి నీళ్లు పోస్తున్నావు అని చెప్పి ఏనుగు తొండంలోకి దూరి అక్కడ కూడా అల్లడం మొదలు పెడుతుంది. అక్కడ నొప్పి తట్టుకోలేక ఏనుగు చెట్టుకి కొట్టి అప్పుడు సాలిపురుగు ఏనుగు ఇద్దరు చచ్చిపోతారు. ఆ సాలిపురుగు వల్ల ఏనుగు చనిపోతుంది కాబట్టి మళ్ళీ మాల్యవానుడికి భూలోకంలో జన్మించవలసి వస్తుంది. అప్పుడు మాల్యవానుడు చోళరాజుగా మళ్ళీ జన్మలో జన్మిస్తాడు. జన్మించి అప్పుడు పూర్వజన్మ జ్ఞాపకాలతోనే వచ్చి మళ్ళీ జంబుకేశ్వర ఆలయం అంతా చాలా పెద్దదిగా బ్రహ్మాండంగా నిర్మిస్తాడు. ఇది ఇక్కడ ఉన్న 2 స్థల పురాణాల కథ. ఇక్కడ జంబుకేశ్వరుణ్ణి అప్పులింగేశ్వర్ లేదా నీర్ తిరల్నాథర్ అని కూడా పిలుస్తారు. ఇంకా అమ్మవారు అఖిలాండేశ్వరి అమ్మవారుగా పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉచ్చపిల్లార్ కోవిల్ని దర్శించుకోవడానికి వెళ్దాం. ఈ కోవిల 7వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. ఈ కోవిల ఒక రాతి కొండపైన అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దీని పురాణం ఏంటో అని తెలుసుకుందాం. రావణ సంహారం తర్వాత రాముడు విభీషణుడికి విష్ణుమూర్తి విగ్రహాన్ని ఇస్తారు. ఇచ్చి ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించుకోమని అంటారు. కానీ లంకకు చేరిన వరకు ఎక్కడ క్రింద పెట్టకూడదని చెప్తారు. ఆ విష్ణుమూర్తి విగ్రహం లంకకు చేరడం దేవతలు ఎవరికి ఇష్టం లేక గణపతిని ప్రార్థిస్తారు. ఆ విగ్రహం తీసుకువెళ్తూ సాయంత్రం కావడంతో సంధ్యావందనం చేయడానికి సమయం అవుతుండగా ఆ విగ్రహాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా వినాయకుడు బాల రూపంలో ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆ బాలుడిని పిలిచి ఆ విగ్రహాన్ని ఇస్తూ ఇలా చెప్తారు, ఈ విగ్రహాన్ని జాగ్రత్తగా పట్టుకో, ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోని క్రింద పెట్టకు అని చెప్తూ విభీషణుడు సంధ్యావందనానికి వెళ్తారు. నీళ్ళల్లో ములగడం చూసి వెంటనే కావేరి నది తీరంలో ఇసుకలో ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టేస్తారు. అప్పుడు అక్కడే విష్ణుమూర్తి ప్రాణప్రతిష్ఠ పెడతారు. ఇది చూసిన విభీషణుడికి
చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో బాలుడు వెనక్కి పరిగెడతారు. పరిగెడుతూ ఆ బాలుడు అక్కడున్న రాతి కొండపైనకి వెళ్ళిపోతారు. అప్పుడు విభీషణుడు వెళ్ళి ఆ బాలుడికి నుదుటి మీద కొడతారు. అందుకే అక్కడ కోవిల్లో వినాయకుడి నుదుటిపైన గాయం ఉంటుంది. ఇది మన ఉచ్చపిల్లార్ కోవిల్ చరిత్ర. కోవిల్ని దర్శించుకున్నాక ఇక్కడ నుంచి మనం సిటీ వ్యూ చూడొచ్చు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా అందంగా ఉంటుంది. అక్కడి నుంచి కిందకు దిగుతుంటే నాకు బొమ్మల కొలువు కనిపించింది. ఈ బొమ్మల కొలువు చూడండి ఎంత అందంగా ఉందో. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. మనకి ఇలాంటి విగ్రహాలు ఎప్పుడు చూడపోయి ఉంటాయి. ఇవన్నీ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలా మనం కిందకు దిగాక అక్కడ కుడి పక్కన మనకి ఇంకో గుడి కనిపిస్తుంది. నేను వెళ్ళిన సమయానికి బహుశా అక్కడ ఏదో పండుగ జరుగుతుంది. దీంతో మనం వెళ్ళిన శ్రీరంగం దర్శనం అంతా అయిపోయిందండి. దర్శనం అంతా అయిపోయాక నేను డిన్నర్ చేయడానికి ఇక్కడ శ్రీ సంగీతాస్ అనే రెస్టారెంట్కి వెళ్ళాను. ఇక్కడైతే చాలా బాగుంది. చాలా రష్ ఉన్నాను. నేనైతే సెట్ దోశ వడ కర్రీ ట్రై చేశాను. డిన్నర్ అయిపోయాక నేను మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోయానండి. ఇప్పుడు రాత్రి మనం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే నేను మదురై బయలుదేరాను. మదురై వీడియో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది. వీడియో చూడండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఈ పార్ట్లో మనం శ్రీరంగం ఆలయం దర్శనం అంతా చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో అయితే మనం మదురై వెళ్దాం. అక్కడ నుంచి రామేశ్వరం వెళ్దాం. తిరుచినాపల్లి నుంచి మదురై ట్రైన్లో వెళ్ళాను నేను. ఈ రోడ్ చాలా అందంగా ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను.